మీ నోట్లో నుంచి వచ్చే దుర్వాసనను అరికట్టాలనుకుంటున్నారా? ఇందుకోసం తరచూ వివిధ రకాల మౌత్ వాష్లను వాడుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడుతున్నట్లే. అవును, ప్రతిరోజు మౌత్ వాష్లను వాడటం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యల బారిన పడొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు మౌత్ వాష్ వాడటం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటి? ఇంతకు నిపుణులు ఏం చెప్తున్నారు? ఎలాంటి సలహాలు, సూచనలు ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో మౌత్ వాష్ వాడేవారి సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది. సాధారణంగా ఉదయం లేవగానే బ్రష్ చేసుకుంటాం. అయినా సరే నోట్లో పేరుకుపోయిన బ్యాక్టీరియాను నివారించడం కోసం, దంతాల సంరక్షణ కోసమని భావించి చాలామంది లిక్విడ్ మౌత్ వాష్లను వాడుతూ ఆరోగ్యంగా ఉన్నామని తమలో తామే మురిసిపోతున్నారు. ఇక సమయం సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు నోట్లో పోసుకుని పుక్కిలిస్తున్నారు. ఇలా చేయడం చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ కు దారితీస్తుందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. అయితే మౌత్ వాష్ అనేది నోటికి శుభ్రంగా ఉంచుతుందని చెప్పాలి. అలాగే చల్లటి అనుభూతిని కూడా ఇస్తుంది. మౌత్ వాష్ నోటిని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు దంత సమస్యల నుంచి రక్షిస్తుంది. ముఖ్యంగా వైరస్ వ్యాప్తితో పాటు మౌత్ వాష్ నోట్లో బ్యాక్టీరియా పేరుకుపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నోట్లో మౌత్ వాష్ వేసుకున్నప్పుడు నోటి మూలాలు పగుళ్ల మొత్తానికి వెళ్తుంది. ఇలా ఎన్నో రకాలుగా ఈ మౌత్ వాష్ సహాయపడుతుంది. కానీ ఈ మౌత్ వాష్ను తరచూ వాడితే మాత్రం ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది. ప్రధానంగా లిక్విడ్తో తయారు చేసిన మౌత్ వాష్ వాడటం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందట. అందులో ఉండే హానికారకమైన కెమికల్స్ కొంతమేర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని చెప్తున్నారు నిపుణులు. ఇక 3-4 నెలల పాటు రెగ్యులర్గా మౌత్ వాష్ వాడితే మాత్రం చిగుళ్ల సమస్యలు వస్తాయని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. దీంతో పాటు నోట్లో పుక్కిలించే క్రమంలో కొంతమంది ఈ లిక్విడ్ మింగే అవకాశం ఉంటుందని, ఇది కూడా ప్రమాదమేనని చెప్తున్నారు. ఇంతేకాదు, ఇలాంటి లిక్విడ్ మౌత్ వాష్లు ప్రతిరోజు వాడటం వల్ల నోటిలో ఫ్యూసోబాక్టీరియా, న్యూక్లియేటమ్, స్ట్రెప్టోకోకస్, అంజినోసస్ అనే 2 రకాల బ్యాక్టీరియాలు పెరిగి భవిష్యత్తులో పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదని చెప్తున్నారు. ఒకవేళ వాడాల్సి వస్తే మాత్రం కెమికల్స్ లేని మౌత్ వాష్లను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. చూసారుగా, మౌత్ వాష్ అతిగా వాడితే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో. ఒకవేళ మీరు ఖచ్చితంగా వాడాలని అనుకుంటే మాత్రం ముందుగా దగ్గరలోని వైద్యుని సంప్రదించండి. ఆ తర్వాత డాక్టర్ సూచనలు, సలహాల ప్రకారం మౌత్ వాష్లను వాడాలని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.